సార్ సార్ ఎవరమ్మా? ఏం కావాలి? సార్ కింద గేట్కి టూలెట్ బోర్డ్ చూసొచ్చాను. రూమ్ అవైలబుల్ ఉందా సార్? ఉందమ్మా. అవును, మీరు ఎంతమంది? సింగిలా, ఫ్యామిలీనా? ఫ్యామిలీ ఎవరూ లేదు సార్, నేను సింగిల్గానే ఉంటాను. సింగిలా? అవును సార్, మాది పల్లెటూరు. సిటీకి ఏదైనా జాబ్ దొరుకుతుందేమోనొచ్చాను. అంటే ఇంకేం పని దొరకలేదు, ఇక్కడే ఉండి ట్రై చేద్దామనుకుంటున్నాను. అవునా? ఆ, నేను కూడా మీలాగే మ్యారేజ్ అవ్వకుండా సింగిల్గా ఉన్న అమ్మాయికే రూమ్ ఇవ్వాలనుకుంటున్నాను. కానీ మీకు జాబ్ లేదంటున్నారు. రెంట్ కరెక్ట్గానే ఇస్తారా? ఆ, రెంట్కి ఎలాంటి ప్రాబ్లం ఉండదు సార్. మీకు టైంకి నేను రెంట్ ఇచ్చేస్తాను. మ్మ్, రూమ్ చూడొచ్చా సార్? సరే పదండి, చూపిస్తాను. మ్, రండి. మ్. రండమ్మా. ఆ, ఇదేనమ్మా రూము. నచ్చిందా? ఏంటి సార్, రూమ్ ఇంత రిచ్గా ఉంది. ఎంత సార్ రెంట్? 7,000 7,000 సార్? సార్ చాలా ఎక్కువ సార్. ఏంటమ్మా, ఇలాంటి రూమ్కి ఈ ఏరియాలో 10,000 వరకు తీసుకుంటున్నారమ్మా. మా రూమ్లో బెడ్ ఉంది, ఏసీ ఉంది, టీవీ కూడా ఉంది. అన్నీ ఉన్నాయి కదమ్మా. సార్ నాకు ఏసీ ఏం అవసరం లేదు సార్. చూడమ్మా, ఏసీ అవసరం లేకపోతే వాడొద్దమ్మా. పెద్ద రూము, కొత్త బిల్డింగు, అందుకే రెంట్ అంత చెప్తున్నానమ్మా. సార్ ప్లీజ్ సార్, కాస్త తగ్గించండి సార్. సరే, ఇంత రిక్వెస్ట్ చేస్తున్నావు కాబట్టి 6,000 ఇవ్వు. సార్ 5,000 కొప్పుకోండి సార్, ప్లీజ్ సార్. ప్లీజ్ సార్, ప్లీజ్. ఏంటమ్మా, ఇలాంటి రూమును బయటకు వెళ్ళి అడిగి చూడు, 10,000కి తక్కువ దొరకదు. నువ్వేంటి 5,000కి అడుగుతున్నావు? అంటే సార్ నాకింకా జాబ్ లేదు కదా సార్. సరే, ఓ పంచేయి. నీకు జాబ్ దొరికే వరకు 5,000 ఇవ్వు. వన్స్ నీకు జాబ్ దొరికిందనుకో 6,000 ఇవ్వాలి. ఓకేనా? ఓకే సార్, థ్యాంక్ యూ. హ్మ్. సార్ అడ్వాన్స్ ఎంత? 2 మంత్స్కి 10,000 పే చెయ్యి. ఓకే సార్, ఇక్కడ ఏటీఎం ఎక్కడుంది సార్? ఏటీఎం కిందే ఉందమ్మా. ఓకే సార్, ఆ? నేను మనీ డ్రా చేసి వస్తాను సార్. ఓకే, మీరు డబ్బులు డ్రా చేయండి. ఆ. ఈలోపు నేను అగ్రిమెంట్ పేపర్స్ రెడీ చేస్తాను. ఓకేనా? ఓకే సార్. ఓకే. రండి. ఓకే సార్, నేను కింద మనీ డ్రా చేసుకొని వస్తాను. అలాగా, ఒక్క నిమిషం ఆగండి. ఓకే. చూడండి, మీ డీటెయిల్స్ అన్నీ ఈ పేపర్ మీద రాయండి. ఓకే సార్. ఓకే, మీరు డబ్బులు డ్రా చేసి ఎంతసేపట్లో వస్తారు? ఒక 1 అవర్ పడుతుంది సార్. ఓ అవునా, సరే. ఆ. ఆ లోపు నేను మన అగ్రిమెంట్ పేపర్స్ అన్ని రెడీ చేసి పెడతాను. మీరు ఓకే త్వరగా సార్. వచ్చేయండి. ఓకే సార్. బాయ్. బాయ్ సార్. సార్ సార్. ఓ మీరా, రండి లోపలికి రండి. మ్, కూర్చోండి. ఈ లోపు నేను అగ్రిమెంట్ పేపర్స్ తీసుకొస్తాను. ఓకే సార్. మ్. ఇదిగోనమ్మా అగ్రిమెంటు. ఒకసారి మొత్తం అన్నీ చెక్ చేసుకుని సైన్ చేయండి. ఓకే సార్. ఇదిగోండి సార్. అయ్యో సార్, లెక్క పెట్టుకోండి. పర్లేదమ్మా, నీ మీద నాకు నమ్మకం ఉంది. థ్యాంక్ యూ సార్. ఇవిగోమ్మా కీస్. థ్యాంక్ యూ సార్. అన్నట్టు నీకో విషయం చెప్పాలమ్మా. మ్, చూడమ్మా, ఇక నుంచి ఈ ఇల్లు నాది కాదు, నీ ఇల్లే అనుకో. చాలా నీట్గా క్లీన్గా
ఉంచుకోవాలి. సరేనా? అర్థమైందా? ఓకే సార్. అన్నట్టు ఇంకో కండిషన్ చెప్పడం మర్చిపోయాను. ఏంటి సార్? ఇక నుంచి నీకోసం ఏ అబ్బాయి ఇక్కడికి రాకూడదు. మ్హూ. అమ్మాయిలు ఎంతమందైనా రావచ్చు. మ్, అబ్బాయిలు మాత్రం రాకూడదు. మ్, నేను చెప్పే అబ్బాయిలు అంటే నువ్వు ఒక ఫ్రెండ్సే అనుకుంటున్నావేమో. మ్హూ. మీ ఫాదరు, బ్రదరు, అంకులు ఎవరైనా సరే మగవాళ్ళెవరూ ఈ ఇంటికి రాకూడదు. అయ్యో సార్, నన్ను చూడ్డానికి అమ్మాయిలే రారు, ఇక అబ్బాయిలు ఎలా వస్తారు సార్? అది కాదమ్మా, అమ్మాయిలు ఎంతమందైనా రావచ్చు, ఎన్ని రోజులైనా ఉండొచ్చు. నేను చెప్పేది మగవాళ్ళు రాకూడదంటున్నాను. ఏంటినా ఇలా మాట్లాడుతున్నారు? ఓకే సార్. సరే అన్నట్టు ఆ, నువ్వు ఎప్పుడు వస్తావమ్మా? రేపు వచ్చేస్తాను సార్. ఓకే. మ్. ఓకే అమ్మా, బాయ్. సరే సార్. హూ. మ. హ్మ్. ఆ. హూ. అమ్మయ్యా, ఎంతెండా! అయ్యో, ఇంటర్వ్యూకి టైం అయిపోయింది, వెంటనే బయలుదేరాలి. మ్? అయ్యయ్యో, వాటర్ రావట్లేదు. ఇంటర్వ్యూకి టైం అయింది, ఇప్పుడెలా? ఏమిటి నా ఫోన్ తీయడం లేదు? ఛో. మ్. కిందకి వెళ్ళే చెప్పాలా? సార్, సార్, ఏంటమ్మా? సార్, వాటర్ రావట్లేదు సార్. టైం అయింది ఇంటర్వ్యూకి, కాస్త మోటార్ ఆన్ చేస్తారా? వాటర్ రావట్లేదా? మ్, నిన్నే కదమ్మా ట్యాంక్ మొత్తం ఫిల్ చేశాను. రావట్లేదు సార్. సరేనమ్మా, మీరు మ్, వెళ్ళండి, నేను మోటార్ ఆన్ చేస్తాను, 2 మినిట్స్లో వచ్చేస్తాయి. ఓకే సార్. ఓకే అమ్మా. ఈ అమ్మాయి చూడ్డానికి హీరోయిన్లా సూపర్గా ఉంది. ఎలాగైనా ఈ అమ్మాయిని ట్రై చేయాల్సిందే. ఓ. మ్. మ్. బా. ఓ. ఏంటి సార్? లోపలికి రావచ్చా? అయ్యో, ఇది మీలు సార్, ఎప్పుడైనా రావచ్చు, ఎప్పుడైనా వెళ్ళొచ్చు. అవును, ఇల్లు ఎలా ఉంది? నీకు నచ్చిందా? యా, బాగుంది సార్. ఉండండి సార్, కుర్చీ తెస్తాను. కూర్చోండి సార్. మ్. చెప్పండి సార్. ఏం లేదు, ఊరికే వచ్చాను. ఏంటమ్మా, ఫస్ట్ టైం నేను మీ ఇంటికి వచ్చాను. నాకు కాఫీ గానీ టీ గానీ ఏమీ ఇవ్వవా? అయ్యో, సారీ సార్, నా దగ్గర స్టవ్వే లేదు సార్, తెచ్చుకోవాలి. అవునా? మరి ఫుడ్ ఎలా? బయటే సార్, బయటికి వెళ్ళినప్పుడు బ్రెడ్ అవి ఇవి తెచ్చుకొని తింటున్నాను. అయ్యయ్యో, అలా అయితే ఎలా? నీ హెల్త్ పాడైపోతుంది కదా. అవును సార్, ఫైనాన్షియల్గా కొంచెం ప్రాబ్లం ఉంది, జాబ్ లేదు కదా ప్రస్తుతానికి. అవునా? ఈరోజు ఇంటర్వ్యూకి వెళ్ళావు కదా, ఏమైంది? లేదు సార్, సెలెక్ట్ అవ్వలేదు. అవునా? అయ్యో, సరే సరే, నువ్వేం కంగారు పడకు, రిలాక్స్డ్గా ట్రై చేయి, నీకు డెఫినెట్గా జాబ్ వస్తుంది. మ్, నాకు రెంట్ ఇవ్వడం గురించి ఏం ఆలోచించొద్దు, ఇది నీ ఇల్లే అనుకో. మ్, ఓకేనా? కంగారేం పడకు, మా ఇంట్లో హ్యాపీగా ఉండొచ్చు. థ్యాంక్ యూ సార్. మీలాంటి హౌస్ ఓనర్ దొరకడానికి నేనెంతో పుణ్యం చేసుకుని ఉండాలి. అలాంటిది ఏమీ లేదు.
నేను ఈ హౌస్ ఓనర్ అనుకోవద్దు, ఒక మంచి ఫ్రెండ్ అనుకో. ఓకేనా? ఓకే సార్. నీకు ఇంకోటి కూడా చెప్తాను. నీకెప్పుడైనా ఏమైనా డబ్బులు అవసరమైతే గనక నన్ను అడుగు, నేనిస్తాను. పర్లేదు సార్, నేను మేనేజ్ చేసుకుంటాను. అలా కాదు, ఈ సిటీలో జాబ్ లేకుండా మేనేజ్ చేయడం ఎంత కష్టమో నాకు బాగా తెలుసు. ఉమ్, ఏంటి సార్? పర్వాలేదు, తీసుకోమ్మా. నువ్వు అడ్వాన్స్ ఇచ్చావు కదా, ఆ డబ్బులే ఇవి. తీసుకో. ఏమైంది సార్, ఎందుకు తిరిగిస్తున్నారు? ఏం లేదు, నీకు ప్రెజెంట్ జాబ్ లేదు కదా, అందుకే ఈ డబ్బులు ఇచ్చేస్తున్నాను. నీకేమైనా అవసరం ఉంటే వాడుకో. నీకొక జాబ్ వచ్చిన తర్వాత నా డబ్బులు తిరిగి ఇచ్చేయచ్చు. అప్పుడు కూడా రెంట్ ఇస్తే చాలు. మళ్ళీ నాకు అడ్వాన్స్ ఏమీ ఇవ్వక్కర్లేదు. ఓకేనా? ఓకే సార్, చాలా థ్యాంక్ యూ. సరే, రేపు నువ్వు ఫ్రీయేనా? హా, ఫ్రీయే సార్. ఎందుకు? రేపొకసారి నువ్వు మా ఇంటికి రావాలి. ఇంటికా? ఎందుకు సార్? రేపు నీకు గ్రాండ్గా ఒక పార్టీ ఇవ్వాలనుకుంటున్నా. ఏంటి సార్, ఏదైనా స్పెషలా? స్పెషల్ ఏమీ లేదు, నువ్వు మా ఇంట్లో దిగావు కదా, అందుకే. బేసిక్గా ఈ పార్టీ నువ్వే నాకివ్వాలి. కానీ ప్రెజెంట్ నీకు జాబ్ లేదు కదా, అందుకని నేనే ఇస్తున్నాను. రేపు తప్పకుండా రావాలి. పక్కా వస్తాను సార్. సరే, నేను వెళ్తాను. రేపు కలుద్దాం. ఓకే సార్. రేపు నీకు స్పెషల్గా ఒకటిస్తాను. ఏంటి సార్ అది? రేపు నువ్వురా, వచ్చాక నీకే తెలుస్తుంది. ఓకే సార్. సరే, వెళ్ళొస్తాను. బాయ్. బాయ్ సార్.